నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి మీ అందరికీ తెలిసినట్టుగానే నాకు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అని చెప్పి పార్లమెంట్ అంతా మీటింగ్లు పెట్టి మరి యువకుల్ని అవగాహన తెలియజేయడం నాకు ఒక బాధ్యతగా అప్పచెప్పినారు. మరి దానిలో భాగంగానే ఇప్పటికీ 3 మీటింగ్లు, 2 ప్రెస్ మీట్లు, మరి అదేవిధంగా ఓటర్ రిజిస్ట్రేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. యువకులు ఈరోజు యువత స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఓట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈరోజు ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారు వెంట నిలబెడతామని చెప్పి ఒక భరోసా ఈరోజు కలిగడం జరుగుతుంది. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా ఎవరైనా బాగా నష్టపోయినారంటే అది కేవలం ఒక యువతనే. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, చదువుకోవడానికి మంచి అవకాశాలు దొరకట్లేదు. మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి ఎన్నో స్కీమ్స్ ఈరోజు యువతకి రాకుండా అడ్డుపడిన ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఖచ్చితంగా యువకులందరూ విసిగిపోయి ఉన్నారు. ఇంకెంత 40 రోజులు ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని గెలిపించుకొని ఈరోజు నారా లోకేష్ గారి వెంట ఖచ్చితంగా ప్రతి ఒక్క యువత నడవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మీరు చూసుకుంటే మొన్ననే భూమా అఖిలప్రియ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు లోకేష్ అన్నకి, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చాలా ధన్యవాదాలు. అంటే మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకపోయినా, మా క్యాడర్కి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకపోయినా మరి ఎంతోమంది సోదరులకి, మరి జనాలకి అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే చాలా మంది, మీకు తెలుసు, ఈరోజు మందు కంటే తొందరగా విషయం ఎక్కువ తొందరగా పనిచేస్తుంది. ఒక మంచి మన ఇంటికి చుట్టూ తిరిగి వచ్చే లోపు ఒక చెడు వార్త ఊరంతా తిరిగి వస్తుంది అని అంటారు. మరి ఇన్ని రోజులు చాలా మంది చెప్పుకున్నారు, మా పార్టీలో ఉన్నోళ్ళు కానీ ఇతర పార్టీలో ఉన్నోళ్ళు కానీ టికెట్ మాకే వస్తుంది అని ఊరంతా డొల్లగొట్టుకొని తిరిగినారు. కానీ ఇప్పుడు జరగాల్సిందే జరిగింది. ఖచ్చితంగా ఈరోజు నేను కానీ, భూమా అఖిలప్రియ కానీ వేరు కాదు. ఈరోజు మేమిద్దరము ఒకటిగా ఈరోజు అక్క గెలిపే నా గెలుపుగా ఈరోజు నేను ముందరికెళ్ళి పనిచేసి ఆమెను గెలిపించుకున్న బాధ్యత కూడా నా భుజస్కంధాల మీద వేసుకున్నాను. దాంట్లో భాగంగానే ఎంతోమంది ఇందాక నేను చెప్పినట్టుగానే చాలా మంది చాలా విధాలుగా ఈరోజు మభ్యపరిచినారు జనాల్ని. టికెట్ మాకు వస్తుంది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. ఇటు బీజేపీకి కానీ, అటు వైసీపీకి కానీ, అటు ఇతర పార్టీలకు కానీ. వీళ్ళందరికీ పోయిన నా పాత కార్యకర్తలకు కూడా నేను చాలా స్పష్టంగా ఒక హామీ ఇవ్వదలుచుకున్నాను. మీరు సరే, పోయిన ఎన్నికల్లో ఈ అధికారం లేనప్పుడు మరి ఎన్నో రకాలుగా ఎన్నో తప్పుడు వార్తల్ని మనం నమ్మి పక్కకు పోయింటాము. మరి నేను ఈరోజు ఓపెన్గా మీకు గేట్లు తెరుస్తున్నాను. పాత కార్యకర్తలు ఎవరైతే పోయినారో మళ్ళీ పాత గూటికి వాళ్ళు చేరడానికి ఒక మంచి అవకాశం ఇది. వచ్చి నాతో ఓపెన్గా మాట్లాడండి. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా. ఇన్ని సంవత్సరాలు నా వెంట తిరిగిన నా కార్యకర్తలు, ఇబ్బంది పడిన నా కార్యకర్తలు, కేసులు వేయించుకున్న నా కార్యకర్తలకి న్యాయం చేస్తూనే ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా ఖచ్చితంగా న్యాయం చేసి మళ్ళీ పాత గుంపునంతా ఏకం చేసి భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి గారిని మళ్ళీ గుర్తు తెచ్చుకునే విధంగా వచ్చే రోజుల్లో కూడా నేను రాజకీయం చేయబోతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.